చదువుకునే పిల్లల మెదడు మెరుగుపరచటానికి, అలాగే వాళ్ళ జ్ఞాపక శక్తిని మెరుగుపరచటానికి ఇలా వాల్నట్ లడ్డు చేసి పెట్టండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో వాళ్ళ మైండ్ అనేది చాలా స్ట్రెస్గా ఫీల్ అవుతుంది కదండి. అలా స్ట్రెస్ లేకుండా చదివింది గుర్తు పెట్టుకునేలాగా వాళ్ళ మెదడు పదింతల చురుకుదనంగా పనిచేసేలాగా చెయ్యాలి అంటే వాల్నట్ ఎంతో హెల్ప్ చేస్తుందండి. నార్మల్గా వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ ఇచ్చామంటే వాళ్ళు తినటానికి ఇష్టపడరు కదండి. వాళ్ళకి ఇలా లడ్డు రూపంలో చేసి ఇచ్చామంటే వాళ్ళకి తెలియని కూడా తెలియదండి మనం డ్రై ఫ్రూట్స్తో ఈ లడ్డు చేసామని. ఈ లడ్డు కోసం చిన్న మిక్సీ జార్ తీసుకొని అన్ని ఒకే కప్పు తోటి కానీ గ్లాస్ తోటి కానీ కొలత పెట్టుకోండి. నేను ఈ కప్పుతో 1 కప్పు బాదం పప్పు, అలాగే 1 కప్పు గుమ్మడి గింజలు, అలాగే 1 కప్పు వాల్నట్ తీసుకున్నాను. లడ్డు మంచి ఫ్లేవర్గా ఉండటానికి యాలకులు తీసుకొని ఫస్ట్ దీన్ని ఇలా చూపిస్తున్నట్టు కాస్త బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఈ బరకగా మిక్సీ పట్టుకున్నాక మనం ఏ కప్పుతో డ్రై ఫ్రూట్స్ తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పు, అదండి తినే శనగపప్పు తీసేసుకొని దీన్ని ఇక్కడ వీడియోలో చేస్తున్నట్లు పొడిలాగా చేసేసుకోండి. మనము అన్ని కలిపి నేను 3 కప్పులు అయ్యాయండి డ్రై ఫ్రూట్స్ అండ్ పుట్నాల పప్పు. సో 3 కప్పుల తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఈ బెల్లం కూడా బాగా ఈ పొడిలో మిక్సీ పట్టేసుకుంటున్నానండి. నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను కదా, మీరు ఇంకా మరింత హెల్దీగా ఈ లడ్డు చేసుకోవాలి అంటే బెల్లం ప్లేస్లో మీరు డేట్స్ నైనా యూజ్ చేయొచ్చండి. ఇది లడ్డు కట్టడానికి వీలుగా ఉండేలాగా నేను 2 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకొని వేడి చేసి ఆ వేడి నెయ్యిని ఈ మిశ్రమంలో వేసేసి అంతా కలిసేలాగా కలిపేసుకుంటున్నాను. ఫస్ట్ స్పూన్తో కలుపుతున్నానండి. నెయ్యి వేడిగా ఉంటుంది కదా, కాస్త గోరువెచ్చగా అయ్యాక మొత్తం నెయ్యి అంతా పొడికంతా పట్టేలాగా కలిపేసుకున్నాము అంటే మనకి లడ్డు చుట్టుకోవటానికి ఈజీగా ఉంటుందండి. ఒకవేళ నెయ్యి మన పిల్లలు ఇష్టపడకపోతే కాస్త గోరువెచ్చని పాలు అయినా వేసుకొని దీన్ని లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. ఇలా ఒక లడ్డు వాళ్ళ స్నాక్స్ బాక్స్లో కానీ లేదు అంటే వాళ్ళ ఇంటికి వచ్చాక కానీ 1 లడ్డు ఇవ్వండి. రోజుకొక లడ్డు తింటే చాలండి, వాళ్ళ మెదడు చురుకుగా పనిచేస్తుంది. వాళ్ళు చదివిన చదువు అనేది చాలా గుర్తుంటుందండి, జ్ఞాపక శక్తి మెరుగుపడేలాగా చేస్తుంది. వాల్నట్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, అలాగే బాదం పప్పులో గుమ్మడి గింజలలో ఉండే ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ అలా పిల్లల మెదడు తీరిని మంచిగా పనిచేసేలాగా చేస్తుందండి. నేను ఇక్కడ ఓన్లీ 3 టైప్స్ ఆఫ్ నట్స్ చూస్ చేస్తాను కదండి. ఒకవేళ మీ పిల్లలు ఇంకా ఇష్టపడేలాగా ఉంటే సన్ఫ్లవర్ సీడ్స్, పిస్తా సీడ్స్, అలాగే కాజు, ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని మిక్సీ పట్టేసి వాళ్ళకి ఇలా లడ్డు రూపంలో ఇచ్చేసామంటే వాళ్ళు కాన్సన్ట్రేషన్గా క్లాస్లో వినగలుగుతారు, అలాగే విన్నది గుర్తు పెట్టుకోగలుగుతారండి. వాళ్ళ మెదడు చాలా చురుకుగా పనిచేస్తుంది.